వెల్కమ్ టు జైన్ కలెక్షన్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో లాస్ట్ టైం ఇలాంటి సారీస్ అడిగారు కదండి. సూపర్గా ఉంది, చాలా బాగుంది. ఎవరైనా మిస్ అయినా లాస్ట్ టైం చాలామంది మెసేజ్ చేశారు, మేము ఎప్పుడు అడిగినా ఈ శారీస్ లేవంటారు. నిజంగానే లేవు మ్యామ్. ఇవి వచ్చి మనకి లిమిటెడ్ స్టాక్ మ్యామ్. ఓన్లీ 3 సెట్స్ మాత్రమే. ప్రతిసారి నేను ఎన్ని ఆర్డర్ చేసినా 3 సెట్స్ మాత్రమే మనకు అవైలబుల్గా ఉంటుంది. సో ఇప్పుడు కూడా లిమిటెడ్లోనే ఉంది. లాస్ట్ టైం కన్నా ఇంకా కొంచెం ఎక్కువే చేశాను. చూడండి, చాలా బాగుంది. ఈ ఫెస్టివల్కి మీరు అందరూ షాప్ చేసి సూపర్ డూపర్గా వీలైతే ఒక స్నాప్ పెట్టండి, నో ప్రాబ్లం. మీ ఫేస్ కనిపించుకో. నేనే మీకే తెలుసు కదా మ్యామ్, నేను ఎక్కడ స్టేటస్ కానీ ఎక్కడ ఏది పెట్టను, హ్యాపీగా చూస్తాను అంతే. మీకు ఇష్టం ఉంటేనే, ఇందులో ఎలాంటి ఫోర్సబుల్ ఏం లేదు మీకు. ఓకే, ఇది జార్జెట్ అండి. ఈ జార్జెట్ కూడా చాలా బాగుందండి. మీకు యాక్చువల్లీ కొత్త మెటీరియల్ అండి. జార్జెట్లో కూడా చాలా బాగుంది. లాస్ట్ టైం చూసిన ప్రతిసారి నేను అదే అంటాను ఎవరికన్నా శారీ మనకి ఇచ్చినప్పుడు, ఫ్యాబ్రిక్ కానీ డిజైన్ కానీ చాలా కొత్తగా ఉండడానికి ట్రై చేయండి, మంచిగా వెళ్తుంది. మన వాళ్ళు సూపర్ అండి, అందరికన్నా అప్డేటెడ్గా ఉంటారు. సో అది హ్యాపీ అనిపించింది. మళ్ళీ ఏంటది, మన స్కిన్కి మంచి స్కిన్ కంఫర్ట్నెస్ ఇచ్చే ఫ్యాబ్రిక్ చూడమనే చెప్తుంటాను. మళ్ళీ కొంచెం మెయింటెనెన్స్ ఫ్రీ ఉంటే బెటర్. ఎందుకంటే చాలామంది అఫీషియల్ వేర్ డైలీ యూజ్ చేసే వాళ్ళు ఉంటారు కదండి. సో అలాంటి వాళ్ళ కోసం అనమాట. నిజంగానే చాలా బాగుంది. ఓకే, విశాల్ బ్రాండ్ అండి. చాలా బాగుంది కదా. ఇది గ్రే కలర్ చూసారు కదా. ఇవన్నీ పేస్టల్ కలర్ మనకి. దీని ప్రైస్ 1395, ఫ్రీ షిప్పింగ్. బాగుంది, సూపర్గా ఉంది. ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. యాక్చువల్లీ మనకి పింక్ ఫ్లవర్స్ ఏదో వస్తుంది. మామూలుగా అయితే గ్రే కంటే అలానే, బట్ నాకు ఈ ఫ్లవర్ ప్రింట్స్ చాలా బాగా నచ్చిందండి. ఓవరాల్గా శారీ మొత్తం మీకు ఒకేలాగా వస్తుంది. ఓకే, ఇవన్నీ మెయింటెనెన్స్ ఫ్రీ అండి, చాలా బాగుంటుంది. 1395, ఫ్రీ షిప్పింగ్. మీకు పళ్ళు రన్నింగ్ వస్తుందండి. నేను పళ్ళు ఉంటే నేనే చూపించేస్తాను మీకన్నా ముందు. పళ్ళు ఇది. ఓకే, సో 1395, ఫ్రీ షిప్. నేను మాత్రం మీకు కొత్త డిజైన్ తెస్తాను. మీరు మాత్రం ఎవరు సబ్స్క్రైబ్ చాలా తక్కువ చేసుకుంటారు. ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసి చూడండి. ఇంకా మంచి డిజైన్స్, ఇంకా బెస్ట్ ప్రైస్, బెస్ట్ డిజైన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే, ఇది కూడా మనకి ఒక కలర్. ఏ కలర్ అని చెప్పచ్చు అబ్బా, పర్పల్ కాదండి, లావెండర్ షేడ్లోనే ఇది ఒక షేడ్ అనమాట. పేస్టల్ అండి. ఇది పేస్టల్. మీకు ఎగ్జాక్ట్గా నేను చెప్తుంటాను ప్రతిసారి, మళ్ళీ చెప్తున్నాను. 1-2 ఫోన్లో చూసి కలర్స్ సెలెక్ట్ చేసుకొని తీసుకోండి. అర్జెంట్ ఏం లేదు. ఇది కాకపోతే ఇంకా మీకు బెస్ట్ దొరకొచ్చునేమో కదా. ఈ కలర్స్ అన్ని సూపర్ డూపర్ అండి. ఇదన్నీ పేస్టల్ కలర్స్. ఇప్పుడు మనకి లావెండర్ కలర్ వెంటనే పర్టికులర్గా లావెండర్ కలర్ అయితే ఇంకొంచెం వేరే, బట్ పేస్టల్కి వచ్చేసరికి మనకి ఇలా వస్తుంది అనమాట. చాలా బాగుందండి. ఈ కలర్ కూడా మనకి ఫ్లోర్ ప్రింట్ డిఫరెంట్. మీరు చూసారా, లాస్ట్ టైం సేల్ చేసాం కదా, బట్ టోటలీ డిఫరెంట్. మళ్ళీ క్యాటలాగ్ మళ్ళీ చేంజ్ చేస్తారు. ఎందుకంటే ఫెస్టివల్ సీజన్లోనే వాళ్ళకి కూడా క్యాటలాగ్స్ చేంజ్ చేస్తేనే కదా మూవ్ అవుతుంది. సో అలా చాలా బాగుందండి. యూనిక్ డిజైన్స్. బ్లౌజ్ ఇంకొకటి ఇందులో స్పెషల్ ఏంటంటే ప్లెయిన్ బ్లౌజ్ అండి. ప్లెయిన్ బ్లౌజ్ చాలా బాగుంది కదా. శారీ అంతా ఫ్లోర్ ప్రింట్, రన్నింగ్ పళ్ళు అయితే వస్తుంది, ప్లెయిన్ బ్లౌజ్ అయితే వస్తుంది. 1395, ఫ్రీ షిప్పింగ్ అండి. 1395, ఫ్రీ షిప్పింగ్.
కొంచెం స్క్రీన్ షాట్ మంచిగా తీసి పంపించండి, ఎందుకంటే ఇప్పుడు సేమ్ టు సేమ్ కలర్స్ ఉన్నాయి కదా, అందుకని ఒక్క ఫ్లవర్ కనిపించినా మనం తీసేస్తాం అన్నమాట. ఇది ఒక గ్రేకి పర్పుల్ ఫ్లవర్స్ అండ్ బ్లూ ఫ్లవర్స్ మీరు చూడొచ్చు దగ్గరగా. ఇక్కడ చూడండి, ఇక్కడ 2 వేరియేషన్ వస్తుంది, కనిపిస్తుందా? ఇక్కడ పర్పుల్లో కనిపిస్తుందండి, బట్ అక్కడ ఈక్వల్గానే కనిపిస్తుంది. పర్పుల్ ఫ్లవర్స్ అండి ఇది. మీకు అక్కడికి ఎలా కనిపిస్తుందో తెలియదు, నాకు వీడియో రిలీజ్ అయ్యేంత వరకు. పర్పుల్ షేడ్ ఇది పర్పుల్ ఫ్లవర్స్ అన్నమాట, బ్లూ కాదు. చాలా బాగుంది. గ్రే అండ్ పర్పుల్ కాంబినేషన్ డిఫరెంట్గా ఉంది. ఫస్ట్ శారీ ఏమో గ్రే అండ్ డిఫరెంట్ ఫ్లవర్స్ అండి. నిజంగానే కాంబినేషన్ మాత్రం చాలా బాగుంది. యాక్చువల్లీ ఎవరు ట్రై చేసిండ్రు, కాంబినేషన్స్ మాత్రం ఎక్సలెంట్. ఈ శారీకి ఏమో బ్లౌజ్ ఇలా వచ్చింది, సెల్ఫ్ ఎంబోజ్ అయితే వచ్చింది మనకి. బాగుందా? చాలా బాగుందండి. గ్రే కలర్. 1395 ఫ్రీ షిప్పింగ్. జార్జెట్ మెటీరియల్ అండి. బ్లూయిష్ గ్రే అంటాం కదా, సో అలా అయితే ఉంటుంది. పేస్టల్ కలర్ కాబట్టి మనం బ్లూ కలర్ చెప్పను కదా, ఇలా గ్రే కలర్ చెప్పను కదండి, అలా ఉంటుంది కలర్స్. నేను ప్రతి ఒక్కరికి చెప్తుంటాను, కొత్తగా కలర్స్ ట్రై చేసే వాళ్ళు నిజంగానే హ్యాపీ అనమాట. లాస్ట్ టైమే చాలా మంది హ్యాపీ, బట్ ఈసారి ఇంకా డబుల్ హ్యాపీ అనుకుంటాను. దీనికేమో బ్లౌజ్ ప్లెయిన్ వస్తుందండి. చాలా బాగుంది. ఓకే, బ్లూయిష్ గ్రే అంటాం కదా, సో అలా అయితే ఉంది. కొంచెం స్క్రీన్ షాట్ తీసేటప్పుడు మంచిగా తీయండి, ఫ్లవర్ కనిపించింది అనుకోండి, చాలా బాగుంటుంది. ఓకే, 1395 ఫ్రీ షిప్పింగ్. డార్క్ గ్రీన్ అండి ఇది. ఇవన్నీ పేస్టల్ అండి. పేస్టల్లో చాలా చాలా బాగుంది, మీకు ఎక్సలెంట్గా ఉంటుంది. 1395 ఫ్రీ షిప్పింగ్ అండి. చాలా బాగుంటుంది. రన్నింగ్ పళ్ళు మీరు చూసుకోవచ్చు. ఫ్లవర్ ప్రతి ఒక్క శారీకి డిజైనర్స్ మనకి అన్ని చేంజెస్ ఉంటుందండి, ఏది సేమ్ టు సేమ్ ఏది ఉండదు. ఇది ఒక డార్క్ గ్రే. ఓకే, ఫ్లవర్స్ చాలా బాగుంది చూసారా. ఆల్ ఓవర్ శారీ మీకు ఒకేలాగా వస్తుంది. లేదు, కొంతమంది మళ్ళీ అడుగుతుంటారండి శారీ మొత్తం వచ్చిందా అని, అందుకే ఇలా చూపించేస్తున్నా. బ్లౌజ్ వచ్చి ప్లెయిన్ వస్తుందండి. మళ్ళీ వాళ్ళ కోసం చెక్ చేసి మళ్ళీ చెప్పాలంటే కష్టం కదా, మీరే చూసేసుకుంటారు చూపించేస్తే. చాలా బాగుందండి. డిఫరెంట్ ప్యాటర్న్, ఈచ్ శారీ డిఫరెంట్ ప్యాటర్న్ అండి మన దగ్గర. ఇది పక్కా 100% మీకు విశాల్ బ్రాండ్ అండి. ఓకే, సో చెప్పాను కదా, ఇలా విశాల్ అని ఇక్కడ ప్రింట్ అయ్యి వస్తుంది. ఓకే, ఇది కూడా ఒక గ్రీన్ షేడ్ అండి, పిస్తా గ్రీన్ ఆర్ ఇలాచీ కలర్ అనొచ్చు. చాలా బాగుంది. ప్లెయిన్ బ్లౌజ్ అండి, ఇవన్నీ ప్లెయిన్ బ్లౌజ్. ఆల్ ఓవర్ శారీ మీకు ఇలానే వస్తుంది. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ శారీ అయితే ఇలా వస్తుందండి. నాకు అది మాత్రం, నేను లాస్ట్ టైం ఫుల్ హ్యాపీ, బట్ ఈసారి డబుల్ హ్యాపీ. మనకి ప్యాటర్న్ మొత్తం చేంజ్ అయ్యి వస్తుంది కదా, చాలా బాగుందండి. రన్నింగ్ పల్లూస్
ఇది కూడా ఒక గ్రీన్ షేడ్. ఆ గ్రీన్ షేడ్కి ఇదేమో మనకి లేత పచ్చ కలర్లో ఒక గ్రీన్ షేడ్, అదేమో మనకి ఎగ్జాక్ట్గా పిస్తా గ్రీన్లో గ్రీన్ షేడ్ అనమాట. ఇవన్నీ పేస్టల్ కలర్ అండి, మళ్ళీ చెప్తున్నా పర్టికులర్గా. ఇలా ఓపెన్ చేయడానికి కారణం ఏంటంటే చాలా మందికి, అంటే కొంతమందికి ఇలా ఓపెన్ చేస్తేనే మంచిగా అర్థమవుతుంది అన్నట్టే చెప్పారండి. అందుకే ఇలా అన్ని సారీస్ ఓపెన్ చేయాల్సి వస్తుంది. ఓకే, మీకు చూడొచ్చు, నిజంగానే కూడా చాలా బాగుందండి. 1395 ఫ్రీ షిప్పింగ్. చూడొచ్చు, బ్లౌజ్ నేను మీ ముందరే అండి ఓపెన్ చేసింది. సో ఒక్కొక్కసారి వాళ్ళే కట్ చేసి ఇస్తారండి. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ అండి. ఇవన్నీ కొంతమంది ప్లెయిన్ ఎతుకుతూ ఉంటారు. యాక్చువల్లీ ఒక చిన్న సెల్ఫ్ ఎంబోజ్ కూడా వద్దు అంటారు. అలాంటి వాళ్ళు హ్యాపీగా తీసుకోవడం. ఒక పీచ్, ఇది డిఫరెంట్ పేస్టల్ కలర్ అండి, ఫ్యాన్సీ కలర్, పింక్ షేడ్, పింకిష్ షేడ్ అనమాట. చాలా బాగుంటుంది. పీచ్ పింక్ అంటాం కదా, సో అలా అయితే ఉంటుంది మనకి. ఇలా అయితే వచ్చిందండి. కలర్స్ మాత్రం సూపర్ డూపర్. చాలా బాగుంటుందండి. ఇందులో ఏమో సెల్ఫ్ ఎంబోజ్ వచ్చిందండి. నేను ఈచ్ ఎవ్రీ వన్ శారీ మీకు ఓపెన్ చేసి శారీ ఎలా ఉంటుంది, ఆల్ ఓవర్ శారీ ఎలా వస్తుందని ఓపెన్ పిక్కే పెడుతున్నా. ఓకే, 1395 ఫ్రీ షిప్పింగ్, విశాల్ బ్రాండ్. మనకి పెసర గ్రీన్ లాగా కనిపిస్తుంది. అందులో పేస్టల్ కలర్, పెసర్ గ్రీన్ డిఫరెంట్ అండి. పేస్టల్ అంటేనే మనకు మీకు అందరికి బాగా తెలుసు, కొంచెం డిఫరెంట్ షేడ్ ఉంటుంది మనకి. మామూలు కలర్ కన్నా పేస్టల్ కలర్ కొంచెం అట్రాక్టివ్గా ఉంటుంది, మీకే తెలుసు. మామూలు ట్రెడిషనల్ కలర్స్ కన్నా పేస్టల్ కలర్ చాలామంది ట్రెండ్ ఇష్టపడతారు కూడా, ఎవరైనా ఇష్టపడతారు. బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది. చాలా బాగుందండి, సూపర్గా ఉంది. ఓకే, 1395 ఫ్రీ షిప్పింగ్. బాగుందా? పేస్టల్ పింక్ అండి, ఇవన్నీ పింక్ షేడ్లో ఇదొక పీచ్ పింక్ అంటాం కదా, అందులో ఇదొక షేడు. బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది మనకి. ఓకే, రన్నింగ్ పల్లూస్ అండి ఇవన్నీ. యాక్చువల్లీ కొంతమంది ఇష్టపడరు కానీ, బట్ ఇప్పుడు ట్రెండ్ అండి. చాలా మంది మనం ఏదో లీలా శారీ అయినా చాలా శారీస్ చూస్తుంటాం కదా, అన్నీ కూడా మనకి రన్నింగ్ పల్లూసే ట్రెండ్ అండి. పళ్ళు ఓల్డ్ ఫ్యాషన్ అయింది. ఓకే, పెసర్ గ్రీన్లోని కలర్స్ మీకు ఇంచుమించు అన్ని డిజైన్స్లోనూ ఒక 3 కలర్స్ 4 కలర్స్ సేమ్ ఉంటుంది, కానీ డిజైన్స్ మారుతూ ఉంటుందండి. ఓకే, ఒక డిజైన్ ఒక కలర్లో నచ్చింది అనుకోండి, డిఫరెంట్గా తీసుకోవచ్చు. 3 or 4 డిజైన్స్ రన్నింగ్ అయిందనమాట. చాలా బాగుంది. నాకు బ్లౌజ్ చాలా బాగా నచ్చిందండి. ప్లెయిన్ ఇష్టపడే వాళ్ళు మాత్రం హ్యాపీగా తీసుకోవచ్చు.
చాలా బాగుంది కదా, చాలా అట్రాక్టివ్గా ఉందండి. ఓకే, మెయింటెనెన్స్ ఫ్రీ అండి, ఇవన్నీ మెయింటెనెన్స్ ఫ్రీ. ఎన్ని వాషెస్ అయినా ఎలా పడితే అలా, చెప్తున్నాను కదా, కబోర్డ్ నుంచి జస్ట్ ఇలా దులిపేసి వేసుకొని వెళ్ళిపోవచ్చు. అలాంటి శారీస్ ఇవన్నీ కూడా. ఓకే, రన్నింగ్ పళ్ళు 1395 ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుందండి. ఓకే, ప్లెయిన్ బ్లౌజ్ అయితే వచ్చింది, సెల్ఫ్ ఎంపోజ్ ఏం లేదు. ఓకే, మనకి పిస్తా గ్రీన్ షేడ్లో అయితే వచ్చింది. బాగుంది కదా. ఓకే, సో చాలామంది అడిగారు కదా కొద్దిగా ఇంకా డిఫరెంట్గా తీసుకోరండి అని, వాళ్ళ కోసం వెయిట్ లెస్ అండి. మనకి జస్ట్ ఒక 250 గ్రామ్స్ కూడా లేవు, నిజంగానే హార్డ్లీ కూడా 250 గ్రామ్స్ కూడా లేదు. మీకు ఇది లోపల అన్ని కవర్స్ ఉంది కాబట్టి మీకు ఇలా కనిపిస్తుంది. మీరు చూడండి, ఇలా పడితే జస్ట్ ఈ హాఫ్ మనకి ఇంచు లోపట్టే తెలుస్తుంది, చూడండి. ఓకే, చాలా వెయిట్లెస్ అండి. యాక్చువల్లీ ఒక 2-3 మ్యామ్స్ మాకు జార్జెట్ నచ్చింది కానీ మాకు ఇంకా వెయిట్లెస్ కావాలండి అన్నట్టు అన్నారు. సో అలాంటివి ఉంటే చెప్పండి, తీసుకుంటాము. మీ ఛానల్లో తీసుకోవాలని ఒక చిన్న ఆశ అయితే ఉందండి. చాలా కలర్స్, డిజైన్స్ చాలా బాగుందని అన్నారు కదా. ఇదొక మెహందీ ఎల్లో ఫ్లోర్ ప్రింట్ అండి. ఓవరాల్గా ఒక శారీ, మనకి పళ్ళు పాట అండి, చూడొచ్చు. ఇందులో మీరు ఇక్కడ చూసుకోండి, థ్రెడ్తో ఇలా డిజైన్ అయితే వచ్చిందండి. ఇదేం గుచ్చుకోదు, ఇది ఏం కాదు, మనకి శారీకే జస్ట్ థ్రెడ్తో సమోసా బార్డర్ లాగా అనమాట. జస్ట్ స్టిచ్ మనం హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేస్తాం కదా, అలా అయితే ఉంటుంది మనకి. ఓకే, $1545 ఫ్రీ షిప్పింగ్. బ్లౌజ్ అయితే మనకి ఇలా వస్తుందండి, ప్లెయిన్ బ్లౌజ్. ఈ బార్డర్ అయితే మనకి హ్యాండ్స్కి బ్యాక్ మీ ఇష్టం. నిజంగానే ఇది తీసుకుంటే కానీ మీ వరకు వస్తే కానీ మీకే తెలియదు. చాలా బాగుందండి మ్యామ్. మీ అందరికీ థ్యాంక్స్. ఒక 3-4 మెంబర్స్ పెట్టారు కదా మెసేజ్. సో మీ వల్లే నేను సర్చింగ్లో ఉండి వాళ్ళ దగ్గర తెప్పించాను అనమాట. చాలా బాగుందండి. చెప్పాను కదా, ఒక 250 గ్రామ్స్ కూడా ఉండదు మ్యామ్, అంత వెయిట్లెస్. ఓకే, సో మీరు చూడొచ్చు, ఫ్రీ, రింకల్ ఫ్రీ అండి, ఇవన్నీ మెయింటెనెన్స్ ఫ్రీ. మీకు ఇలా ఫాల్ అవుతుంటేనే తెలుస్తుంటుంది కదా, ఫాలింగ్ మెటీరియల్ అండి. ఓకే, 1545. ఇప్పుడు చూపించేదాన్ని 15, ఇప్పటి నుంచి ప్రైస్ చేంజ్ అవుతుంది. 1545 ఫ్రీ షిప్పింగ్. అందులోనే సేమ్ అండి, యాజ్ టీజ్ ఫస్ట్ శారీ ఎలా చూసారో యాజ్ టీజ్ ఉంటుంది మనకి. ఇది ఏం కలర్ అంటే పేస్టల్లో సీ గ్రీన్ అండి, సీ గ్రీన్ కలర్ శారీ. చాలా బాగుందండి. పళ్ళు పాటు ఉంటుంది, బ్లౌజ్ అయితే ప్లెయిన్ వస్తుంది మనకి. సూపర్ డూపర్, తెలుసు కదా పళ్ళు పాటు ఇది.
ఈ శారీస్కి పళ్ళు అయితే ఉందండి. బ్లౌజ్ అయితే ప్లెయిన్గా వస్తుంది. ఓవరాల్గా శారీ అయితే ఇలా వస్తుంది. ఇది ఇక్కడ నుంచి పళ్ళు పాటు అండి, చిట్ పళ్ళు తెలుసు కదా. సో అలా ఫస్ట్ శారీ చూస్తే మీకు ఈ శారీ ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇది పళ్ళు పార్ట్. ఓకే, 1545 ఫ్రీ షిప్పింగ్. చాలా బాగుందండి. సేమ్ ఈ బార్డర్ సేమ్ ఇది కంటిన్యూషన్. ఇది ఏం నార్మల్ కాదండి, థ్రెడ్తో, ప్యూర్ థ్రెడ్తో చేస్తుంది. ఓకే, ఇది ఒక మనకి ఇంకా కదుంపొడి కలర్ అంటాం కదా, సో అలా అయితే ఉందండి. ఇది కూడా చాలా బాగుంది. ఓకే, సో ఓవరాల్గా శారీ మొత్తం ఇలా అయితే వస్తుందండి. ఓవరాల్గా ఇలా అయితే వస్తుంది. ఇది పళ్ళు పార్ట్, ఇది పళ్ళు పార్ట్. ఓకే, ఇవన్నీ మెయింటెనెన్స్, జీరో వెయిట్లెస్ అనుకోవచ్చండి. ఓకే, అస్సలు మనకి ఒక చెప్పాను కదండి, అంత వెయిట్లెస్గా ఉంటుంది. అందులోనే ఇంకొక కలర్, ఇది కొంచెం డిజైన్ చేంజ్. శారీ అంతా ఇలా చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తుందండి. ఓకే, లెమన్ బ్లూ కలర్, ఇలాంటి చిన్న చిన్న ఫ్లవర్స్ అయితే వస్తుంది. ట్రాన్స్పరెన్సీ లేదండి, మెటీరియల్ మనకి ట్రాన్స్పరెన్సీ లేదు. మనకి టస్సర్ కన్నా ఇంకా వెయిట్లెస్ అండి బాబు. టస్సరే డిఫరెంట్ మనకి. ఓకే, ఇది మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఎంతసేపు అన్నా మీకు ఒక్క రింకల్ లేదు, ఒకే ఒక రింకల్ లేదు. రింకల్ ఫ్రీ అండి. ఫ్యాబ్రిక్ మాత్రం అవసరంగా ఉందన్నమాట. పళ్ళు పాటు ఉంటుంది, బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుందండి. ఓకే, చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. చూడండి, కొత్తగా ట్రై చేసే వాళ్ళు మాత్రం, కొత్తదన్నాన్ని ఎతికే వాళ్ళకి ఇది చాలా నస్తుంది. లేదు బడ్జెట్లోనే చూసే వాళ్ళకైతే ఇంకా వేరే మన ఛానల్లో వేరే శారీస్ చాలా అప్లోడ్ చేస్తాం కదా, వెళ్ళి చూడండి. ఇది మాత్రం దానికన్నా ఇది ఇంకా 100 గ్రామ్స్ కూడా ఉండదండి. నిజం 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 నిజం. ఓకే, మీకు ఇలా పట్టి జస్ట్ ఇలా ఇలా ఎక్కడ ఎలా ప్రూవ్ చేయాలో తెలియట్లేదు. చూడండి, ఇలా ఇలా పట్టుకుంటే కూడా ఎంత ఉందో చూడండి. శారీ ఫోల్డ్ చేసినప్పుడు చూడండి, నేను అదర్ ఇలా అయితే ఉంది. ఇవన్నీ మెయింటెనెన్స్ ఫ్రీ. చూడండి, ఒక 2 మినిట్స్ ఇలా హోల్డ్ చేస్తాను, హోల్డ్ చేసి చూపిస్తాను. చూడచ్చు, మీకు ఎక్కడన్నా ఒక్క రింకల్ ఉందా? ఒక్క రింకల్ లేదండి. అలా అని జార్జెట్ కాదండి, ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్. ఇవన్నీ విశాల్ బ్రాండ్. మళ్ళీ వీటి మీద ఇప్పుడు చూపించిన 1545 వాటి మీద ఎక్కడ మీకు విశాల్ అని ప్రింట్ అవ్వదండి, మీకు పోస్టల్ వస్తుంది. ఒకటి చూపిస్తాను ఉండండి. సో ఇప్పుడు నేను చూపిస్తున్న శారీని పోస్టల్ అండి. ఇది విశాల్, మీకు తెలుసు కదా, విశాల్ బ్రాండ్ వాళ్ళది లోగో అనమాట. సీరియల్ నంబరు అన్నీ ఉంటుందండి. మీకు ఇలా చూపించి నేను సేల్ చేస్తున్న కవర్ విశాల్ వస్తుంది. ఓకే, సో మీకు కొన్ని ఎగ్జిబిషన్లో ఇది ఇంపోర్టెడ్ ఫ్యాబ్రిక్ అని చెప్పి 3000, 4000, 5000 పెడితే కూడా తీసుకున్న వాళ్ళు నా ఎదురుగా మోర్ దాన్, అసలు చెప్పలేము, లెస్ దాన్ కాదండి, మోర్ దాన్ పీపుల్ నేను చూసాను. సో కాకపోతే దీంతో ఏంటంటే శారీ మీద ప్రింట్ లేదండి. నేను అదే అడిగాను, ఇది వేసేసారంటే బెటర్ కదా అంటే, మ్యామ్ కొన్ని కంపెనీస్ సో అలా బల్క్గా తీసుకున్నప్పుడు అలా ప్రింట్ వేస్తే కొంతమందికి ఇష్టపడరు మ్యామ్. సో ఇలా వేస్తే ఇది తీసేసి దీన్ని ఇలానే సేల్ చేస్తారు. అది ఓకే. సో ఇది మాత్రం నిజంగానే చాలా. మళ్ళీ నాకు వండర్ ఏంటంటే, సింగిల్ ఇది మీకు వెయిట్లెస్ ఫ్యాబ్రిక్, మెయింటెనెన్స్ ఫ్రీ, ట్రాన్స్పరెన్సీ లేదు. చూడండి, మీకు ఎక్కడ కొంతమంది ఇలా మరీ వెయిట్లెస్ ఉంటే కనిపిస్తుంది, మాకు వద్దు అంటారు. సో నాకు అది హ్యాపీ అనిపించింది నిజంగా అండి. 1% కూడా ట్రాన్స్పరెన్సీ లేదు.
1545. ఇది ఫ్యాబ్రిక్ మీకు ఎగ్జాక్ట్గా అంటే టస్సర్ కన్నా టస్సర్ విస్కోస్ ఎంత సాఫ్ట్గా ఉంటుందో అలా టస్సర్ ఫీల్. సో బట్ ప్యూర్ టస్సర్ డిఫరెంట్. ఇది టస్సర్కి ఏంటంటే మనకి ఐరన్ కావాలండి. దీనికి ఐరన్ ఏం అవసరం లేదు. చెప్పాను కదా, మీకు ఎక్కడన్నా చిన్న రింకల్ ఉందా? ఎందుకంటే మీకు అర్థం అవ్వాలని ఇన్నిసార్లు చెప్తున్నా, అంతే తప్ప నాకేం లేదండి. పాపం వెతుకుతుంటారు కదా కొంతమంది, నిజంగానే మన ఛానల్ని వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. తెలియని వాళ్ళు మాత్రమే మనకి కామెంట్ చేస్తారు, ఇంత ప్రైస్ ఉంటుందా, అట్టు ఉంటుందా, ఇట్లా ఉంటుందా అని. బట్ చాలా మంది హ్యాపీగా ఫీల్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారండి. చాలా తక్కువ మందికి తెలియదు కాబట్టి ప్రైజెస్ ఇలాంటి బ్రాండ్ ఉందని చెప్పచ్చు. బట్ అది నేనేం పెద్దగా తీసుకోను, నాకు తెలుసు, తీసుకున్న వాళ్ళకి తెలుసు. సెల్ఫ్ బ్లౌజ్. ఓకే, నిజంగానే శారీ మాత్రం అవసరంగా ఉందండి. వెయిట్లెస్, ఎన్ని వాష్లు చేసినా ఏం చేసినా. బట్ ఫస్ట్ వాష్ మాత్రం ఎంత ఇది ఉన్నా షాంపూ వాష్ చేసుకోండి, మీకు బెటర్ ఏంటిని తెలిసిపోతుంది. ఎత్తిన వెంటనే మిషన్కి వేసి బాధపడే కన్నా ఫస్ట్ షాంపూ వాష్ నేనైతే సజెస్ట్ చేస్తాను. ఓకే, అది డార్క్ గ్రీన్ చూసారు కదా. సో అందులోనే ఇదొక కలర్ అండి, బ్రౌన్, పేస్టల్ బ్రౌన్ అండి. ఇది కూడా మనకి పేస్టల్ బ్రౌన్, లోటస్ డిజైన్. ఓకే, లోటస్ డిజైన్, పిచ్వాయ్ ప్రింట్ అంటారు, పిచ్వాయ్ ప్రింట్. ఓకే, బ్లౌజ్ చూపించాను కదా ఫస్ట్ శారీ ఎలా ఉంటుందో యాజ్ ఇట్ ఈజ్ అండి, సెల్ఫ్ బ్లౌజే వస్తుంది మనకి. మీకు ఇక్కడ పెట్టుకుంటే శారీ చూడండి ఇలానే తెలిసిపోతుంది. ఇది ఒక బ్లూ షేడ్, పేస్టల్ బ్లూ అండి. మీకు అక్కడ డిఫరెంట్గా కనిపించవచ్చు కానీ ఇది పేస్టల్, నేను చెప్తున్నాను మళ్ళీ. ఓకే, ఒక్కటి మాత్రం చెప్తానండి, కలర్స్లో ఒక 5% మీకు అట్ట 2%, నాకు తెలిసి 5% కూడా లేదు, 2% అటు ఇటు కావచ్చునేమో కానీ క్వాలిటీ క్వాంటిటీ మాత్రం పక్కా ఉంటుంది. ఇది మాత్రం నేను ట్రూత్ చెప్తాను. చూసారా? ఓకే, మీకు లెంత్ ఇంత ఏం ప్రాబ్లం, చెప్పాను కదండి, బ్రాండెడ్ మీకు 100%. సో ఇదొక గ్రే అండ్ ఇది ఒక గ్రే కలర్ అండి. మీరు చూడొచ్చు, నిజంగానే చాలా బాగుంది. దీనికి పళ్ళు పాటు ఇలా ఉంటుంది. సేమ్ ఫ్యాబ్రిక్ మనం ముందు చూసుకున్నాం కదా, సేమ్ అండి. కొంతమంది ఇలా అడుగుతుంటారు కదా, ట్రెడిషనల్గా కూడా అడుగుతుంటారు కదా, చాలా బాగుంది ఈ సారీ కూడా. ఇది మీరు బ్లాక్ కాదండి, జీరో బ్లాక్ కాదండి, అది గ్రీనిష్ బ్లాక్ అంటాం కదా, సో అలా అయితే ఉంది. ఇది రియల్గా చూస్తేనే మనకు అర్థమవుతుంది. ఇలా ఎగ్జాక్ట్గా మనకి బ్లూ కలర్ గ్రీన్ కలర్ మిక్స్ అయ్యి వస్తుంది చూసారా, అప్పుడు ఒక బ్లాకిష్ కనిపిస్తుంది. మీకు ఇలా చేసినప్పుడు రిఫ్లెక్ట్ అవుతుందండి, గోల్డ్ లాగా అన్ని కలర్స్ కనిపిస్తుంటుంది. బట్ జీరో బ్లాక్ మాత్రం కాదు, ఫోటోస్కి మాత్రం బ్లాక్ లాగానే కనిపిస్తుంది. యాక్చువల్లీ ఇది మార్కెట్కి మనమే ఫస్ట్ రిలీజ్ చేస్తున్నామండి. నిజంగానే కూడా చాలా బాగుంది, ఎవరి దగ్గర దొరకదు. న్యూ అరైవల్స్ అండి ఇవన్నీ, న్యూ అరైవల్స్. ఓకే, సో బాగుంది కదా, పళ్ళు పాటు ఉంది. నాకు ఈ శారీస్ మాత్రం ఫుల్ సాటిస్ఫై. ఆల్ ఓవర్ సారీ మీకు ఒకే డిజైన్ కంటిన్యూషన్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుందండి.
ఓకే, సో అందులోనే ఇది ఒక కలర్ అండి మనకి మెంతే ఎల్లో. ఓకే, చాలా బాగుందండి. సేమ్ బ్లౌజ్ మీకు యాస్టీస్ ఉంటుంది అలా, దాంట్లో ఎలా చూపించామో గ్రే కలర్, ఇందులో కూడా మెంతి ఎల్లో అయితే ఉంటుంది. హాయ్ అండి, వెల్కమ్ టు షిఫాన్ మెటీరియల్ అండి. లాస్ట్ టైం మంచి రివ్యూ ఇచ్చారు కదా, సూపర్గా ఉందని. ఓకే, షిఫాన్ మెటీరియల్. అందులో కొన్ని డిజైన్స్ చేంజ్ అయ్యిండొచ్చు, లేదా అదే డిజైన్ కంటిన్యూ, ఎందుకంటే చాలా మందికి లాస్ట్ టైం దొరకలేదు శారీస్. సో మళ్ళీ రీస్టాక్లో అయితే ఈ డిజైన్ అయితే వచ్చింది. ఫెస్టివల్కి చాలామంది ఏంటంటే డే అంతా వేర్, నేను సజెస్ట్ అయితే చేస్తానండి. మళ్ళీ ఈ శారీకి మనకి ఇలా విశాలని ప్రింట్ అయ్యి వస్తుందని ఉన్నది చెప్తాను కదా. డార్క్ బ్లౌజ్, సెల్ఫ్ ఎంబోజ్ అయితే వస్తుంది, వీవింగ్ బార్డర్ అండి. ఓకే, సో ఇది చూడొచ్చు, ప్రింట్ కాదు ఇది వీవింగ్. మళ్ళీ చెప్తున్నా, వీవింగ్. ఫెస్టివల్కి కానీ చిన్న చిన్న ఫంక్షన్స్కి కూడా వేర్ చేయొచ్చు, అంత బాగుంటుంది. చాలా బాగుంది. లాస్ట్ టైం డిఫరెంట్ ఫ్లవర్స్, ఈసారి మళ్ళీ డిఫరెంట్. ఓకే, అన్నీ ట్రై చేయాలండి, ప్రతిదీ ఒకేసారి. షిఫాన్ మెటీరియల్ చెప్తున్నా, షిఫాన్ అండి, అంత ఫ్లెక్సిబుల్గా అంత వెయిట్లెస్గా ఉంది. ఓకే, రన్నింగ్ పళ్ళు వస్తుంది. ఇలా పరపరా సౌండ్ వస్తే, కొత్త కాబట్టి పరపరా సౌండ్ వస్తుందండి. వేరే నేనేం చేయాలి చెప్పండి. వీలైనంత వరకు నేను కూడా మీకన్నా ముందు కవర్ రివ్యూ తీసేస్తానండి, బట్ ఒక్కొక్కసారి కొన్ని అలానే ఉండిపోతుంది. బాగుందా? $1395 ఫ్రీ షిప్పింగ్. 1395 ఫ్రీ షిప్. నార్మల్ వాష్ అండి, బట్ ఫస్ట్ వాష్ మాత్రం షాంపూ వాష్ చేసుకోండి, ఆ తర్వాత మీరు ఏమన్నా చేసుకోండి హ్యాపీగా. వీవింగ్ బార్డర్ చెప్పాను కదా, గోల్డ్ వీవింగ్ బార్డర్. మీరు ఏదైనా చిన్న చిన్న ఇది చూడండి ఎంత రిచ్గా, ఎంత బాగుందో కదా. ఇది వీవింగ్ అండి, చూడొచ్చు, ప్రింట్ కాదు. ఓకే, వీవింగ్. ఇది డిజిటల్ ప్రింట్, ఫ్లవర్ వచ్చి డిజిటల్ ప్రింట్. మీకు ఏం కలర్ బోటాలు, షింక్ అవటాలు ఏం ఉండదు. చెప్పాను కదా, ఈ ఫెస్టివల్కి మన శారీస్ వేర్ చేసి ఒక ఫోటో పెట్టండి. ఓకే, మనకి ఈ బార్డర్ కూడా సాటిన్ ఫినిషింగ్ లాగా బార్డర్ అయితే వచ్చింది, బట్ అంత షైనీ లేదండి. సాటిన్ వచ్చి కొంచెం షైనీగా జారీలాగా అనిపిస్తుంది, బట్ ఇదే మెటీరియల్ని కొంచెం సాఫ్ట్గా చేశారు, అది బాగా నచ్చింది మనకి. మామూలుగా అయితే సాటిన్ బార్డర్ అనగానే కొంచెం లావ్, ఇక్కడ తిక్కుగా ఉంటుంది, ఇలా పిన్ వేసేటప్పుడు అంతా. ఎందుకంటే ఇవన్నీ సర్కస్ చేసామండి మనం కూడా, పిన్ పెట్టేటప్పుడు కొంచెం హోల్ అవ్వడం, లేదా పిన్ సరిగా కూర్చోకపోవడం, డిఫరెంట్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటుంది. ఇలా శారీ మొత్తం ఇలా వస్తుందండి, ఆల్ ఓవర్ శారీ. బ్లౌజ్ అయితే చాలా మంది ఫెస్టివల్కి బ్లాక్ లేకుండానే చూపించమన్నారు, అందుకే ఎక్కడా మీకు బ్లాక్ లేదండి. ఒకరికి ఇవ్వడానికైనా దేనికైనా సరే, ఒకవేళ మీకు ఏదైనా బ్లాక్ లాగా కనిపిస్తే బ్లాక్ అవునా కాదని కూడా కన్ఫర్మేషన్ చేసుకోండి. ఎందుకంటే మొన్న నాకు తెలీదు, ఒకరు మాము అది బ్లాక్ అనుకొని మిస్ అయిపోయారు. సో నేను చెప్తుంటాను బ్రౌన్ లేదా గ్రేప్ కలరు, అలా చెప్తే మీకు కూడా అర్థమవుతుంది కదా. 1395 షిఫాన్ మెటీరియల్, రన్నింగ్ పళ్ళు అయితే వస్తుంది, బ్లౌజ్ కూడా చూసారు కదా. సో చాలా బాగుంటుందండి, సూపర్గా ఉంటుంది. లోటస్ పికాకు, ఎలిఫెంట్, ఇలా కాకుండా ఈ డిజైన్ కూడా బాగుందండి. లోటస్లో కూడా డిఫరెంట్ లోటస్ చూసిండొచ్చు, ఇది చాలా బాగుంది.
కలర్ కూడా చాలా పీచ్ కలర్ అండి, పీచ్ కలర్ చాలా బాగుంది, నిజంగానే కూడా చాలా బాగుందండి. ఆల్ ఓవర్ శారీ ఇది కొత్తగా ఉందండి ప్రింట్. మీ దగ్గర యాక్చువల్లీ లాస్ట్ టైం తీసుకున్న వాళ్ళైతే అందరు ఫుల్ హ్యాపీ. కొంతమంది పాపం నా ఛానల్లో ఏంటంటే కొంతమందికి రిప్లైస్ ఇవ్వడానికి రాదండి, శారీ వచ్చింది అలా చెప్పడానికి కూడా కొంతమందికి తెలియదు. ఒకవేళ తెలిసినా నేను ఎప్పుడు స్టేటస్లో కానీ ఎక్కడ పెట్టను. ఓకే, చాలా బాగుందండి. దీంతో కూడా మీకు ఎక్కడ బ్లాక్ లేదండి. ఏదైనా మీకు డౌట్ ఉంటే అడగచ్చు. ఎందుకంటే కొంతమంది చెప్తుంటారు, రెగ్యులర్గా టచ్లో ఉంటాం కదా, వాళ్ళు చెప్తూ ఉంటారు కదా. సో ఇది కూడా బ్లాక్ కాదండి. ఇక్కడ చూడండి డార్క్ బ్లూయిష్ గ్రేయిష్ కనిపిస్తుంది మీకు. ఇదేది బ్లాక్ లేదు. ఒకవేళ మీరు కన్ఫర్మ్ కూడా చేసుకునే తీసుకోండి. ఇది వీవింగ్ బార్డర్ చెప్పాను కదా, వీవింగ్ బార్డర్. ఫెస్టివల్ సీజన్లో ఎందుకంటే మనం కూడా ఒకరికి ఇవ్వడానికి బ్లాక్ లేకుండానే చూస్తాము, లేదా కట్టుకునేటప్పుడు కూడా ఫెస్టివల్లో అలానే ట్రై చేస్తాం. మిగతాటప్పుడు డిఫరెంట్. కొన్ని శారీస్కి ఏంటంటే ఇక్కడ డార్క్ కలర్, ఇక్కడ లైట్ కలర్, ఫ్లవర్స్ మధ్యలో అక్కడక్కడ సూపర్ డూపర్గా ఉంది కదా. ఓకే, 1395 షిఫాన్ మెటీరియల్, రన్నింగ్ పళ్ళు. మీకు డీటెయిల్గా చెప్తున్నానండి, ఎక్కడ మిస్ చేయట్లేదు. ఒకవేళ యాక్చువల్ ఇంత చెప్పినా మళ్ళీ నేను ప్రతి ఒక్క శారీకి ప్రైజ్ అన్నీ పెడుతున్నానండి. మీరు ఒక్కటే చేయాల్సింది, శారీ ఉంది అని చెప్పిన వెంటనే పే చేసుకుంటే చేసుకోండి. ఒకవేళ లేట్ అయ్యింది అనుకోండి, మీకున్న ప్రాబ్లం మీకుంటుంది, నేను లేదని చెప్పలేదు. ఒక 10 minutes 20 minutes తర్వాత పే చేసుకోవాలనుకుంటే ఫస్ట్ అడిగేసి ఆ తర్వాత పే చేయండి. అదొకటే నాకు ప్రాబ్లం. మళ్ళీ అడ్రస్ కొంచెం మంచిగా పెట్టండి ప్లీజ్. ఫస్ట్ ఎపిసోడ్లో ఈ శారీకి ఉన్నంత డిమాండ్ ఏ శారీకి లేదండోయ్. బాగుందా? ఓన్లీ సింగిల్ శారీ ఉంది ఇప్పుడు కూడా. చాలా బాగుందండి. ఇవన్నీ క్యాటలాగ్స్ అన్నీ క్లోజ్ అయిపోయింది. బట్ నేను మాత్రం మీ అందరికి నచ్చింది కదా, నచ్చింది అమ్మితే మీరు కూడా హ్యాపీ కదా అనే ట్రై చేస్తుంటా. మళ్ళీ బిగ్ ఫ్లవర్స్ అంటారు కదా, ఇది ఈ ఫ్లవర్స్ ఎలా ఉందో తెలుసా, వాటర్ పెయింటింగ్తో పెయింట్ వేస్తాం చూసారా, అలా అయితే ఉందండి. ఇంకొక విషయం తెలుసా, మీకు ఎంతమందికి పెయింటింగ్ వేయడానికి వచ్చో కామెంట్లో కామెంట్ చేయండి. నాకు బాగా వచ్చు. ఓకే, చాలా బాగుంటుందండి ఇది. ఈ ఫ్లవర్స్ చూసుకోండి, మరి కాంబినేషన్ కూడా చూసుకోండి. పింక్, పర్పుల్, గ్రీన్ సూపర్గా ఉంది కదా. షిఫాన్ మెటీరియల్ అండి. ఇప్పుడు ఇలాంటి ప్రింట్స్ వచ్చేవన్నీ షిఫాన్. ఎవరన్నా కొంచెం ఫార్వర్డ్ చేసి చూస్తుంటారు కదా, అందుకే చెప్పిందే చెప్తుంటాను. యాక్చువల్ ఫస్ట్ చెప్పకపోయేదాన్ని, అంటే మీరు చెప్పలేదు అంటారు. సో ఫస్ట్ ఫార్వర్డ్ చేసి చూస్తారు కదా, ఎందుకులే అన్నట్టు. మనం ఎన్ని చెప్పినా మీరు ఫార్వర్డ్ చేసేది ఏదే మిస్ అవ్వరు, కంపల్సరీ ఫార్వర్డ్ చేసి చూస్తారు. ఇది పర్పల్ అండి. ఇంకొకటి, సింగిల్ శారీ మాత్రం మన ఛానల్లో అస్సలు మీరు అడగద్దు. మినిమం 2-3 శారీస్ అని అడిగితే ఒక్కటి దొరుకుతుంది. దొరికిన వెంటనే పే చేసుకోండి. మినిమం 5 to 10 minutes మాత్రమే ఛాన్స్ ఇస్తానండి, ఆ తర్వాత ఇవ్వను. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, చాలామంది వెయిట్ చేయండి, 1/2 hour 1 hour అంటారు, మళ్ళీ రెస్పాండ్ గారు, నెట్వర్క్ పని చేయలేదు అంటారు, డిఫరెంట్ రీజన్స్ చెప్తారు. మీది కరెక్ట్ ఉన్నప్పుడు నాకు కరెక్ట్ ఉంటుంది కదా. సో అడిగినప్పుడు ఇచ్చేస్తే అందరూ తీసుకుంటారు, అడగనప్పుడు ఇస్తే ఎవ్వరు తీసుకోరు. సూపర్ డూపర్గా ఉంది. 1395 ఫ్రీ షిప్పింగ్ అండి.
షిఫాన్ మెటీరియల్. ఇలాంటి ప్రింట్స్, ఈ వీవింగ్ బార్డర్ వచ్చేదన్నీ షిఫాన్ మెటీరియల్ అండి. పళ్ళు చూడండి డార్క్ కలర్తో, శారీ ఏమో డిఫరెంట్గా. కొంతమంది కాంట్రాస్ట్గా ట్రై చేసేవాళ్ళు హ్యాపీగా సూపర్గా తీసుకోండి. రన్నింగ్ పళ్ళు, మీకు రన్నింగే వస్తుందండి పళ్ళు. ఓకే, 1395 ఫ్రీ షిప్పింగ్, షిఫాన్ మెటీరియల్. చూసారా లోటస్ డిజైన్తో లైట్ గ్రీన్ అండి, మనకి చాలా బాగుంది చూసారా. ఓకే, సో అందులో లోటస్ డిజైన్ మనకి వాటర్ పెయింటింగ్ లాగా కనిపిస్తుంది, చాలా బాగుందండి. బ్లౌజ్ మనకి లైన్స్ అయితే. ఓకే, నెక్స్ట్ ఎల్లో అండి. ఇది బ్లాక్ కాదండి, మళ్ళీ చెప్తున్నాను, డిఫరెంట్ మనకి బ్లూబెర్రీ కలర్స్ వస్తుంది చూసారా, గ్రే అండ్ బ్లూబెర్రీ, ఆ కలర్స్ అండి. మీకు దగ్గర కూడా చూపిస్తాను. ఎవరో మొన్న అడిగారండి, అందుకే నేను మళ్ళీ అంత డీటెయిల్గా చూపించాల్సి వస్తుంది. ఇది గ్రే కలర్, బ్రౌన్ కలర్ అలా మిక్స్ అయ్యి వస్తుంది చూడండి. బ్లాక్ అస్సలు లేదు, ఎక్కడ మీకు చిన్న డాట్ కూడా లేదండి బ్లాక్లో. ఓకే, మీరు ఇవ్వాలన్నా, ఫెస్టివల్కి వేర్ చేయాలన్నా హ్యాపీగా తీసుకోవచ్చు. ఏది ఉన్నా సరే మీకు డౌట్ అడగండి, నేను క్లారిఫై చేస్తాను. అట్లీస్ట్ మెసేజ్ పెట్టేదానికి, నేను వీలైనంత వరకు పెట్టేదానికి కొంచెం టైం పడుతుంది కదా, అట్లీస్ట్ వాయిస్ మెసేజ్ అన్నా మీకు ఆల్మోస్ట్ అలా నేను రిప్లైస్ ఇస్తానండి. చూసారా వాటర్ పెయింటింగ్ ఇలాగా చాలా బాగుంది. ఇవన్నీ యూనిక్ ప్యాటర్న్స్. మీకు ఇంకో విషయం తెలుసా, ఇలాంటి డిజైన్స్ మీకు ఎక్కడ దొరకవండి, చాలా తక్కువ. బయట అసలు ఇంతవరకు ఇంకా రిలీజ్ అవ్విండకపోయిండొచ్చు. చాలా బాగుందండి. అయితే నాకు కనీసం 1 or 2 మెంబర్స్ లేదు, ఇక్కడ తీసుకున్నాం, ఇక్కడ చూసామన్న మెసేజెస్ అయితే బాగా వస్తుందండి. సిల్వర్ కలర్ ఉంది చూడండి మీరు, ఇక్కడ బ్రౌన్ ఉంది, అలా అయితే ఉంది. ఓకే, ఇది బ్లూయిష్ కలర్ ఉంది. బ్లాక్ మీకు ఎక్కడ చిన్న ఒక డాట్ కూడా లేదండి. ఓకే, సో ఇదొక మంచి, ఈ డిజైన్ మనం గ్రేలో సేల్ చేస్తామండి ఫస్ట్ ఎపిసోడ్లో. ఓకే, సో గ్రే కూడా మంచి రివ్యూ ఇచ్చారు. గ్రే దొరకట్లేదు ఇప్పుడు, చెప్పాను కదండి, మీ అందరి రికమెండ్ పైనే మేము ఇలా వేయించాం అన్నమాట. అది కూడా లిమిటెడ్ స్టాక్. ఎందుకంటే ఇలా వీవింగ్ బార్డర్లో మీకు దొరకడం చాలా కష్టం అండి. బ్రాండెడ్స్లో చాలా వెయిట్లెస్ ఫ్యాబ్రిక్ కానీ, కొన్ని న్యూ డిజైన్స్ కానీ అస్సలు దొరకదు. నార్మల్ ఫ్యాబ్రిక్లో దొరుకుతుంటుంది, బట్ అది డిఫరెంట్గా ఉంటుందండి. ఒక్కసారి వేర్ చేసి చూడండి, ఆ తర్వాతనే మీకు తెలుస్తుంది ఏంటి అని. నేను చెప్పింది నిజమా కాదా మీకు అర్థమవుతుంది. అంత బిగ్ ఫ్లవర్ వద్దు, ఇలా సింపుల్గా కొంచెం దగ్గరికి ఫ్లవర్ కావాలి అనుకుంటే ఇలా అయితే వెళ్ళండి. మల్టీ కలర్లో అయితే ఉంటుంది, కనిపిస్తుంది కదా, ఇలా ఎగ్జాక్ట్గా ఉందండి. 2 లేయర్స్ మీద చూపిస్తే మీకు ఎగ్జాక్ట్గా కనిపిస్తుంది. బాగుందా? ఇప్పుడు మంచిగా మాట్లాడుతున్నా. ఈ మధ్య ఎవరో పెట్టారు, అమ్మాయి నువ్వు మంచిగా మాట్లాడడం లేదు, మంచిగా మాట్లాడు
ఓకే, ఇదొక మనకి ఆనియన్ పింక్ అండి. ఆనియన్ పింక్కి డార్క్ పింక్ బార్డర్. ఈ ఫ్లవర్స్ కొత్తగా ఉందండి మీకు. ఇలాంటి ఫ్లవర్స్ మళ్ళీ కాపీ కూడా కొన్ని ఫ్యాబ్రిక్స్ మీద మనం చూస్తుంటాం కదా, రెగ్యులర్ ఫ్లవర్స్ ఉంటుంది. బట్ ఇది ఇలా కాదు. మీకు కొంచెం ఏదైనా ఫొటోస్లో చూస్తే ఇది మనకి పట్టు శారీ ఎలా లుక్ ఉంటుందో యాస్టీజ్ ఉంటుంది. మనం చెప్తే కానీ ఇది ఫ్యాన్సీ శారీ అని ఎవరికి తెలియదు. ట్రెడిషనల్ లుక్ లాగా చాలా బాగుంటుంది. మళ్ళీ మీరు రోజు అంతా వేర్ చేయొచ్చు. ఫెస్టివల్ అప్పుడు మనం పొద్దున్నుంచి ఏదో ఇప్పుడు యూట్యూబర్స్ అయితే ఒక 1 అవర్ అలా మంచిగా రెడీగా అనిపించవచ్చు. మిగతాటప్పుడు అంతా దేంతో ఉంటామండి ఫెస్టివల్లో? ఇలా కంఫర్ట్ ఫ్యాబ్రిక్తోనే ఉండాలి కదా. ఇంకా నైటీస్ కానీ వేరే వేసుకోవడానికే ఛాన్స్ లేదు. అలాంటి వాళ్ళు హ్యాపీగా తీసుకోవచ్చు. షిఫాన్ అండి, ఇప్పుడు చూపించేదాన్ని నేను షిఫాను. ఇదొక గ్రీన్, పెసర గ్రీన్ అంటాం కదా. సో ఇది టోటలీ డిఫరెంట్. మీకు కనిపిస్తుందా? టోటల్ డిఫరెంట్. ఓకే, మీరు కొంచెం నిదానంగా చూసి కూడా, అందుకే నేను ఇలా ఫ్లవర్స్ చూపిస్తుంటాను. కొంతమంది ఫ్లవర్స్ కనిపించలేదు అంటుంటారు కదా, మీకు అక్కడక్కడ బూటీస్ లాగా పెద్ద పెద్ద బూటీస్ లాగా కనిపిస్తుందండి. ఓకే, కనిపిస్తుంది కదా. సో దీనికి పెసర్ గ్రీన్, ఎగ్జాక్ట్గా పెసర్ గ్రీన్ అండి. పెసర్ గ్రీన్ బ్లౌజ్. యాక్చువల్లీ నిజం చెప్పాలంటే నాకు పెసర్ గ్రీన్ అని చెప్పడానికి కూడా చేత కాదండి. మీ దగ్గరకు వచ్చినాకనే కొంచెం మాటలు నేర్చుకున్నాం. ఓకే, ఫస్ట్ అయితే ఇంత కంటిన్యూటీ కూడా మాట్లాడదని కాదు. ఓకే, సో చాలా బాగుంది కదా. ఎక్కడ హైలైట్ తెలుసా? ఈ ప్రింటు, ఈ వీవింగ్ బార్డర్ ఆసంగా ఉంటుంది. చాలా బాగుందండి. కొంతమంది అలా ఫ్లవర్స్ వద్దు, ఇలా కొంచెం ప్లెయిన్గాను కనిపించాలి, డిఫరెంట్గా కనిపించాలి అనుకుంటే ఇలా అయితే వెళ్ళండి. షిఫాన్ అండి, షిఫాన్ మెటీరియల్ మనకి సీ గ్రీన్ అండ్ బ్లూ కలర్ మిక్స్ అయ్యి వస్తుందండి. మనకి అక్కడక్కడ డిమ్ అండ్ డిప్ లాగా అనమాట, డార్క్ అండ్ లైట్ షార్ట్ లాగా. ఒక చోట డార్క్ అవుతుంది మీరు చూడొచ్చు, ఒక చోట లైట్ అవుతుంది. ఫ్లవర్స్ కూడా కంటిన్యూటీ చూపిస్తున్నా, చూసుకోండి. ఇలా అయితే ఉంటుంది. దీని బ్లౌజ్ అయితే ఇలా వస్తుంది, డార్క్ కలర్స్ వస్తుందండి బ్లౌజ్. నాకు ఈ ప్యాటర్న్లో ఏంటంటే శారీ ఒకలాగా ఉండేటప్పుడు బ్లౌజ్ కొంచెం డార్క్గా, మళ్ళీ ఈ గోల్డ్ ఇది బాగా నచ్చిందండి. కొంతమంది అంతే సన్న బార్డర్తో వెతుకుతుంటారు శారీస్, అలాంటి వాళ్ళు డబల్ హ్యాపీ అనుకుంటా. ఓకే, సో ఈ శారీస్ కూడా 1000 షిఫాన్ మెటీరియల్ 1395 ఫ్రీ షిప్పింగ్. ఎస్, సో బార్డర్ శారీస్ అండి. లాస్ట్ టైం కూడా మనం సేల్ చేస్తాం, అందులో కొంచెం డిఫరెంట్ చేంజెస్ అనమాట. మీకు డిఫరెన్స్ చూపిస్తాను. ఇలాంటి శారీస్ సేల్ చేసాం. ఇది వితౌట్ బూటీ శారీ అంతా ప్రింట్స్ వస్తుంది, డిజిటల్ ప్రింట్, మెయింటెనెన్స్ ఫ్రీ అండి. ఇవన్నీ చూసారా, గోల్డ్ బుట్టాస్ లేదు. ఇందులో ఏంటంటే గోల్డ్ బుట్టాస్ వచ్చింది. సో డిఫరెన్స్ అది మీరు అనుకోవచ్చు, లాస్ట్ టైం సేల్ చేసింది డిఫరెన్స్ మీకు చెప్తే కానీ మీకు తెలియదండి. ఓకే, లావెండర్ కలర్, ఓకే. సో బాగుందా? మీకు ఆల్ ఓవర్ శారీ ఇలా దగ్గరగా చూపిస్తేనే తెలుస్తుందండి.
ఇక్కడేమో ఒక 2 ఇంచెస్ వెడల్పుతో గోల్డ్ బార్డర్ అయితే వస్తుంది. చాలా అఫీషియల్ లుక్, చాలా బాగుంటుందండి. ఒక శారీ చూపిస్తా. ఇందులో మీకు బ్యాక్ సైడ్ ఇది లోపట భాగం అండి. మీరు అడుగుతుంటారు కదా ఇన్సైడ్ ఎలా ఉందని కొంతమంది, ఇలా బార్డర్స్ వచ్చినప్పుడు. చాలా బాగుందండి లుక్, సూపర్. ఎంత కూల్గా ఉందా కదా, కూల్గా ఉంది ఫ్యాబ్రిక్. మీరు చూడొచ్చు, రింకలు ఏం రావండి. చూడండి, ఇంకా 1 మినిట్ నేను మీకు ఇచ్చేసి చూపిస్తాను. ఎక్కడన్నా రింకలు ఉందా? హ్యాంగర్ కేసి కట్టుకునే శారీస్ అండి నేను వీలైనంత వరకు మీకు చూపించేది. ఓకే, ఇది కొత్తగా ఉందండి నాకు డిజైన్ కానీ ఇది కానీ. మీకు చూడొచ్చు, పళ్ళు అండి గోల్డ్ లైన్స్ వచ్చి బుట్టీస్ వచ్చింది. ఆల్ ఓవర్ శారీ ఇలా అయితే వస్తుంది మనకి. మీకు మంచిగా కనిపించడానికి ట్రై చేస్తుంటా, చూడండి. ఓకే, బాగుందా? బుట్టీస్ మీకు ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు యాజ్ యూజువల్ ఉంటుందండి. మామూలుగా అయితే కొన్ని పట్టు శారీస్కి తక్కువ రేట్లో బడ్జెట్ ఫ్రెండ్లీలో కొంతమంది తీసుకున్నప్పుడు లోపటేమో మనకి డిజైన్ తక్కువ ఉంటుంది, బయటకేమో డిజైన్ బాగా కనిపిస్తుంటుంది. ఇది అలా కాదు, ఈక్వల్గా ఉంటుంది. లావెండర్ విత్ లైట్ పింకిష్, డిఫరెంట్గా ఉందండి షేడ్ మాత్రం. ఓకే, మీకు కనిపిస్తుంది కదా, సూపర్గా ఉంది. కొత్తగా ట్రై చేయాలనుకున్న వాళ్ళు మన ఛానల్ ఈసారి హబ్ లాగా హ్యాపీ అనుకుంటా, నాకు తెలిసి చాలా బాగుంది. లైట్ వెయిట్. ఏమండి, మీరు చిన్న చిన్న ఫంక్షన్స్కి మన పెళ్ళిళ్ళకి కూడా వేర్ చేయొచ్చు అండి. ఓకే, సో కొంతమంది వేర్ చేయలేకపోవచ్చు, కానీ కొంతమంది హ్యాపీగా వేర్ చేయొచ్చు, అంత బాగుంది. ఓకే, చూపించాను కదా. సో ఇందులో కలర్స్ చూపిస్తాను. 1593 మన ప్రైస్ చెప్తున్నాను, 1593. అదేమో మనకి లావెండర్ షేడ్, ఇది పీచిష్ పింక్ అండ్ పీచ్. సేమ్ మీకు యాజ్ ఇట్ ఈజ్ ఆ శారీ ఎలా ఉంటుందో అలానే ఉంటుందండి. చెప్తున్నాను కదా, మెయింటెనెన్స్ ఫ్రీ. మళ్ళీ చెప్తున్నాను మీకు 100 సార్లు, మెయింటెనెన్స్ ఫ్రీ. షాంపూ వాష్ బెస్ట్. యాక్చువల్లీ ఐరన్ కూడా పని లేదండి. ఓకే, సేమ్ మీకు ఆ శారీ ఎలా ఉంటుందో యాజ్ యూజువల్ ఉంటుందండి. షేడ్స్ డిఫరెంట్గా ఉంటుంది, మీరు చూడొచ్చు. కొంచెం ఫ్లవర్, కొంచెం డిజైన్ చేంజ్ ఉండొచ్చు, కానీ బయట లైట్ అండ్ డార్క్ కాంబినేషన్స్. లైట్ అండ్ ఇది యాక్చువల్లీ ఇలాంటి డిజైన్ ఇది కొత్త అండి. ఓకే, చాలా బాగుంటుంది. చాలా బాగుందా, సూపర్గా ఉందండి. ఓకే, చాలా బాగుంది. మీకు 1000 కాదు బుట్టీస్, ఇంకా ఎక్కువ ఉందండి గోల్డ్ బుట్టీస్. మీకు ఈ గోల్డ్ బుట్టీస్ వల్లనే రిచ్ లుక్ ఎక్కువ వస్తుంది. యాక్చువల్లీ 4000 అని చెప్పిన, అంత బాగుంది తెలుసా. అందులోని ఇది ఒకటండి, బట్ అన్నిటికన్నా ఫ్యాబ్రిక్ చాలా బాగుంది. ట్రాన్స్పరెన్సీ లేదు. కొంతమంది వెతుకుతుంటారు కదా, పట్టు శారీ కావాలి మాకు, ట్రాన్స్పరెన్సీ ఉండకూడదు, బార్డర్ ఉండాలి, కంఫర్ట్నెస్ ఉండాలి, ఈవినింగ్ వరకు వేర్ చేయాలి. అలాంటి వాళ్ళు సేమ్ అదే బుటీస్ మీకు వస్తుందండి. ఓకే, సేమ్ యాజ్ ఇట్ ఈజ్. బార్డర్ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో బ్లౌజు, పళ్ళు అయితే ఉంటుంది. చూపించాను కదా 2 శారీస్, యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది. కలర్ ఒకటి మీరు చూసి తీసుకోవచ్చు. ఓకే, సో ఈ శారీస్ అన్నీ కూడా మీకు నచ్చిందని అనుకుంటా. నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే.
ఓకే, సో మరో కొత్త కలెక్షన్స్తో మళ్ళీ మీ ముందు ఉంటాను. బాయ్ అండి. లైక్ చేయడం మర్చిపోవద్దు, షేర్ చేయడం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. బాయ్.